డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్, మీరు ఏ టూల్స్ని యూజ్ చేసుకొని మీ డైలీ లైఫ్లో మీ యొక్క టైంని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ గురించి. మీరు తప్పకుండా ఈ వీడియో చూడాలి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో మనం గూగుల్ నోట్బుక్ ఎల్ఎం అనే ఒక ఏ టూల్ గురించి తెలుసుకుందాం. ఈ నోట్బుక్ ఎల్ఎంకి చాట్‌జిపిటికి ఏంటి డిఫరెన్స్? ఈ నోట్బుక్ ఎల్ఎం యూజ్ చేసుకొని టీచర్స్కి, స్టూడెంట్స్కి అండ్ రెగ్యులర్గా ఉండే పబ్లిక్కి ఈ నోట్బుక్ ఎల్ఎం అనేది ఎలా యూజ్ అవుతుంది, అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కంటిన్యూ వాచ్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ ఆర్కే. ఇప్పుడు మనం నోట్బుక్ ఎల్ఎం అంటే ఏంటి, అసలు అది ఎలా వర్క్ చేస్తుందని చూద్దాం. నోట్బుక్ ఎల్ఎం అనేది గూగుల్ వారు లాంచ్ చేసిన ఒక ఏఐ టూల్. ఈ జెమినీ ఏఐ మోడల్తో రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం చాట్‌జిపిటి అండ్ నోట్బుక్ ఎల్ఎంకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. దానివలన మనకి చాట్‌జిపిటి కంటే నోట్బుక్ ఎల్ఎం స్టూడెంట్స్కి అండ్ టీచర్స్కి ఎలా యూజ్ అవుతుందో మీకు బాగా అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా ఒక క్వశ్చన్ గాని చాట్‌జిపిటికి అడిగినప్పుడు చాట్‌జిపిటి ఏం చేస్తుందంటే ఓవర్ ద ఇంటర్నెట్ సెర్చ్ చేసి డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో గాని, లేదా డిఫరెంట్ యూట్యూబ్ ఛానెల్స్‌లో గాని, డిఫరెంట్ ప్లేసెస్‌లో సెర్చ్ చేసి ఒక కంటెంట్ జనరేట్ చేసి మనకిస్తుంది. కానీ ఆ కంటెంట్ కరెక్టా కాదో మనకు తెలియదు. ఎందుకంటే అది చాలా వెబ్‌సైట్స్‌ని సెర్చ్ చేస్తుంది. ఎన్ని వెబ్‌సైట్స్ కరెక్టో ఎన్నో కాదో మనకు తెలీదు కదా! సో, మనం చాట్‌జిపిటి యొక్క ఆన్సర్‌ని ఎప్పుడు మనం నమ్మలేం. సో, మనం డబుల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం నోట్బుక్ ఎల్ఎం గురించి మాట్లాడదాం. నోట్బుక్ ఎల్ఎం ఏంటి అంటే, మనం దానికి ఆల్రెడీ డేటా సోర్స్ ఇస్తాం. అంటే మనం ఎందులో చెక్ చేయాలనేది చెప్తాం అనమాట. అంటే ఒక పీడిఎఫ్ నుండా, ఒక వెబ్‌సైట్ నుండా, యూట్యూబ్ లింక్ నుండా అన్ని డీటెయిల్స్ మనం ఆల్రెడీ ఇస్తాం. సో, దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనం మల్టిపుల్ సోర్సెస్‌ని ఇవ్వచ్చు. అంటే ఒక క్వెషన్ అడుగుతున్నప్పుడు నువ్వు ఈ వెబ్‌సైట్ నుండి సెర్చ్ చెయ్యు, ఈ యూట్యూబ్ నుండి సెర్చ్ చెయ్యు, లేదా ఈ పీడిఎఫ్ నుండి, లేదా ఈ మూడిటిని సెర్చ్ చేసి నాకు ఆన్సర్ జనరేట్ చేసి ఇవ్వు. అంటే నోట్బుక్ ఎల్ఎం ఏం చేస్తుందంటే ఈ మనం ఇచ్చిన సోర్సెస్ అన్నిటి నుండి తీసుకొని మనం అడిగిన క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ ఇస్తుంది. అంటే ఇక్కడ మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే రైట్ సోర్స్‌ని మనం నోట్బుక్ ఎల్ఎంకి ఇవ్వాల్సిన బాధ్యత మనది. సో, అందువల్ల మనం ఆ సోర్స్‌ని మనమిస్తాం కాబట్టి మనకి అది ఇచ్చే రెస్పాన్స్ మీద బాగా నమ్మకం ఉంటుంది. అంటే నోట్బుక్ ఎల్ఎం అనేది మనం ఇచ్చిన రిసోర్సెస్ మీద డిపెండ్ అయ్యి ఆన్సర్‌ని జనరేట్ చేసి మనకి రిప్లైగా ఇస్తుంది. అంతేనండి, చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరొక 10థ్ క్లాస్ స్టూడెంట్ అనుకోండి. మీరు సైన్స్‌లో ఒక చాప్టర్ మీకు అర్థం కాలేదు. ఆ చాప్టర్‌ని మీరు పీడిఎఫ్‌గా గాని క్రియేట్ చేసి, ఈ నోట్బుక్ ఎల్ఎం గాని ఇచ్చారంటే, ఆ చాప్టర్‌ని కంప్లీట్‌గా ఓవర్‌వ్యూ చేసి మీకిస్తుంది. సో, దీనివల్ల మీ టైం చాలా సేవ్ చేసుకోవచ్చు. అలాగే అదే చాప్టర్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ జనరేట్ చేయమన్నా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం నోట్బుక్ ఎల్ఎంని మన మొబైల్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, రెడీయా? లేదా ఇంకా రీల్స్ చూస్తున్నారా? కొంచెం టైం స్పెండ్ చేయండి నోట్బుక్ ఎల్ఎం మీద. మీకైతే బాగా యూజ్ అవుతుంది. నోట్బుక్ ఎల్ఎంని ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. నోట్బుక్ ఎల్ఎం అని టైప్ చేయండి. మనకి ఇలా వస్తుంది. గూగుల్ నోట్బుక్ ఎల్ఎంని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్‌స్టాల్ అవుతుంది. సో, మీకున్న ఇంటర్నెట్ స్పీడ్ బట్టి కొంచెం టైం పట్టొచ్చు కొన్నిసార్లు. క్లిక్ ఆన్ ఓపెన్. సో, మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్డ్‌గా కొన్ని యూజ్ కేసెస్‌ని మనం మాట్లాడుకుందాం. ఇది ఎలా యూజ్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు గాని ఒక స్టూడెంట్ అయితే, మీరు ఈ నోట్బుక్ ఎల్ఎం యూజ్ చేసుకొని ఒక గైడ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వెషన్ జనరేట్ చేయొచ్చు. ఒక 2 మార్క్స్ క్వెషన్ జనరేట్ చేసుకోవచ్చు. బిట్ క్వెషన్ జనరేట్ చేయొచ్చు. అలాగే చాలా ఇంపార్టెంట్ మైండ్ మ్యాప్స్. ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఒకవేళ మీరు గాని టీచర్ అయ్యుంటే ఎలా యూజ్ అవుతుంది? మీరు పిల్లలకి క్వెషన్ పేపర్స్ క్రియేట్ చేయడానికి విత్ ఆన్సర్స్‌తో, అలాగే మల్టిపుల్ ఆప్షన్స్ క్వెషన్స్‌ని కూడా క్రియేట్ చేయగలరు విత్ ఆన్సర్ షీట్‌తో. క్విజ్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. చూద్దాం మరి మన ల్యాబ్‌లోకి వెళ్దాం. సో, ఇప్పుడు మనం ఒక సింపుల్ సినారియో తీసుకుందాం. ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్ సైన్స్ చాప్టర్‌ని మనం ఒక పీడిఎఫ్ నుండి అప్‌లోడ్ చేసి ఈ నోట్బుక్ ఎల్ఎంకి దాని నుండి మనం క్వెషన్స్‌ని జనరేట్ చేయటం గానీ, ఫ్లాష్ కార్డ్స్‌ని జనరేట్ చేయటం గానీ చూద్దాం. సో, ఇది టీచర్స్‌కి యూజ్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. పీడిఎఫ్ అప్‌లోడ్ అవుతుంది. ఓకే. ఫైనల్‌గా మనకి ఇలా కనబడుతుంది. సో, ఇక్కడ మనం ఏంటి అంటే ఇంకొక సోర్స్‌ని కూడా యాడ్ చేయొచ్చు. కావాలనుకుంటే ఇంకొక యాడ్ సోర్స్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక పీడిఎఫ్‌ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. లేదా ఒక వెబ్‌సైట్‌ని ఇంక్లూడ్ చేయొచ్చు. దీంతో ఒక పీడిఎఫ్‌తో పాటుగా ఒక యూట్యూబ్
ఒక లింక్ని యాడ్ చేయొచ్చు, లేదు మీ దగ్గర ఏదైనా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ సోర్స్ని యాడ్ చేయొచ్చు ఒక టాపిక్ మీద. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే ఆల్రెడీ మనం ఒక సోర్స్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇలా అప్లోడ్ అయిందని చూపిస్తుంది. ఏంటి అప్లోడ్ అయింది, ఈ లెసన్ ఈ పీడిఎఫ్ అంతా అప్లోడ్ అయింది. మనం ఏదైతే అప్లోడ్ చేసాం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ కదా. బ్యాక్ వెళ్దాం. వెళ్ళాక స్టూడియో అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనకి, స్టూడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ వస్తుంది మనకి. ఇది జనరేట్ అయ్యాక మళ్ళీ చూద్దాం. సో బేసిక్గా ఇలా వస్తుంది. సో స్టూడియో మనం క్లిక్ చేసాం కదా ఇంతకుముందు. సో స్టూడియో మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు మనకు జనరేట్ బటన్ ఉండేది కదా, ఇప్పుడు జనరేట్ అయిపోయింది మొత్తం అంతా. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ప్లే అని, ఇంటరాక్టివ్ బేటా వెర్షన్ అని. మనం దీని నుంచి ఒక 1 మినిట్ తర్వాత వద్దాం. ఫస్ట్ మనం చార్ట్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఆ టెక్స్ట్ బుక్ కంటెంట్ అరౌండ్ 15 పేజెస్, కానీ ఓవర్వ్యూ ఇచ్చింది అనమాట ఏంటి అనేది. సో ఓవర్వ్యూ ఇస్తూ ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసుకోవచ్చు అక్కడ క్లిక్ చేసి, లేదు అంటే ఇక్కడ మనం ప్రాంప్ట్ అడగచ్చు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ సబ్జెక్ట్, దిస్ లెసన్ టు 7 years kid. సో ఇలా మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి. సో మొత్తం ఫస్ట్ నుండి ఇది మొత్తం సమ్మరైజ్ చేసుకుని లెసన్ అంతా చూస్తుంది. సో సింపుల్గా చూసారా, ఇలా జనరేట్ చేయొచ్చు. ఇలా కాకుండా మనం ఇంకొక ప్రాంప్ట్ అడుగుదాం. ఏమని అడుగుదాం అంటే, కెన్ యూ క్రియేట్ 10 important questions with answers అని అడిగాం. ఓకేనా. సో ఇలాంటివి ఏంటి అంటే మన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాం కదా, అలాంటి టైంలో మనకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మనం మళ్ళీ టెక్స్ట్ బుక్ అంతా రివైజ్ చేసే కంటే సో సింపుల్గా మనం అప్లోడ్ చేసుకుంటే, చూసారు అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే బిట్ క్వశ్చన్స్ కానీ ఇలా మనం జనరేట్ చేయొచ్చు క్వశ్చన్స్ని మనం మన టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ ఇచ్చి. అలాగే పీడిఎఫ్ ఇవ్వచ్చు, యూట్యూబ్ లింక్ ఇవ్వచ్చు, లేదా మీద టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. అలాగే నేను చెప్పాను కదా, ఒక సోర్స్ కాకుండా మల్టిపుల్ సోర్స్ని కూడా అడగచ్చు. మల్టిపుల్ సోర్స్ని కూడా మనం అప్లోడ్ చేసి ఆ సోర్స్ బేస్ మీద కూడా మనం అడగచ్చు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ టీచర్స్ ఎలా యూజ్ చేయొచ్చు. ఇది కెన్ యూ క్రియేట్ ఫ్లాష్ కార్డ్స్. ఓకే చూద్దాం ఎలా జనరేట్ చేస్తుందో. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ యూ క్రియేట్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్. ఓకే. సో ఇప్పుడు మనం అలా ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఆ పీడిఎఫ్ టెక్స్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక ఇలా క్వశ్చన్ పేపర్లో క్రియేట్ చేస్తుంది. సో ఇది కూడా టీచర్స్ ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కెన్ యూ క్రియేట్ కెన్ యూ క్రియేట్ 10 బిట్ క్వశ్చన్స్. ఇది కూడా టీచర్స్కి బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్స్ ఏమైనా జనరేట్ చేయాలనుకోండి ఆ స్పెసిఫిక్ ఆ లెసన్ మీద. సో
ఇలా జనరేట్ చేస్తుంది. వెళ్దాం. మీరు ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. వీడియో లెంత్ బాగా ఎక్కువైపోవడం వల్ల దీన్ని సెకండ్ పార్ట్గా డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూద్దాం. అంటే నోట్బుక్ ఎల్ఎంని వాయిస్ ఇంటరప్షన్ ఎలా యూజ్ చేయాలో, యూట్యూబ్ లింక్స్ని సోర్స్గా తీసుకొని ఇంగ్లీష్ వీడియోస్ని తెలుగులోకి ఎలా కన్వర్ట్ చేయాలో, అండ్ నోట్బుక్ ఎల్ఎంని ల్యాప్టాప్ బ్రౌజర్లో ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మీకు నేను పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ నాకు చాలా మోటివేషన్ కలిగిస్తుంది. ఆ మోటివేషన్‌తో ఇంకొంచెం మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకోవటం నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఆల్.